లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్, మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్ డేటు ఏమన్నా. ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్గా ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపించలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్ తల్లికి చెల్లికి అందరికి ఆ టైప్లో మేమంతా ఫ్యామిలీ అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంతసేపు మేము మాతో సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో దట్స్ వాట్. థ్యాంక్ యూ. హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంటే అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సార్. దానివల్ల పాపం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా తీసుకెళ్ళి మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా less than 10 crores చేసాం. మత్తు వదలరా 1 crore 80 lakhs చేసాం. అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి. చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి. మీరు చూస్తారుగా అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి. కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఇక పరాకాష్ఠలో ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి. మేము అందరం కూడా డెఫినెట్గా 25న మేము అనుకున్న ఏదైతే అనుకున్నాం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ December 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు, రాబిన్తో మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం మైత్రి మూవీస్కి. నితిన్ గారు యాక్చువల్గా మనకి ఈ రాబిన్హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్గా అనిపిస్తుంది మనకి, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్. సో ఆ పరంగా చూసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు? మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి. ఇది అలాంటి సినిమా కాదు. చూడండి, అంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉట్టి దొంగతనాలు అది కాదు. సినిమాలో సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది, వేరే ఒక డ్రైవ్ ఉంటుంది. సో మీరు చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. సో ఎస్, మాటల్లో అర్థమవుతోంది సినిమాలో మనం చూసిన టీజర్ కంటే ఇంకా చాలా చాలా ఉండబోతోంది. వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో మనల్ని కట్టిపడైపోతున్నారు అని చెప్పేసి. సో December 25th కోసం ఎదురు చూస్తూ ఉందాము, అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్.